దేవుని ఆశ్రయిస్తే, దేవుని ఆశ్రయించడం ద్వారా మన జీవితాల్లో ఏమి జరుగుతుంది? ఆమేన్. సంపూర్ణమైన ఆశ్రయం. చూడండి, మనం దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడాలి. చాలామంది మన జీవితాల్లో ప్రభుని అవసరం వచ్చినట్లుగా వాడుకొని వదిలిపెడుతూ ఉంటాం. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాట? ఈ మాటకి ఎందరూ అంగీకరిస్తారు? అవసరం వచ్చినప్పుడే దేవుడు కదా. కానీ దేవుడు ఏదో ఒక్కరోజు కాదు మనం దేవుడి పైన ఆశ్రయపడేది. మనం సంపూర్ణంగా మన జీవిత కాలమంతా ఆయనను ఆశ్రయించే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. 9వ కీర్తనలు 10వ వచనము ద్వారా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడనై ఉన్నారు. ప్రభుని ఆశ్రయిద్దామండి, ప్రభు పైన ఆధారపడదాం. 9వ కీర్తనలు 10వ వచనం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ప్రభుని ఆశ్రయించిన వారిని దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ఆశ్రయించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన ప్రభు పైన ఆధారపడేది ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆశ్రయించడం ఒక రోజు కాదు, మన జీవిత కాలమంతా ఆయన ఆశ్రయించే జీవితాలుగా ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ప్రభుని ఆశ్రయించిన వారి జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. ఆశ్రయించు వారికి నీవు విడిచిపెట్టు వాడవు, ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు. ప్రైజ్ ద లార్డ్. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా చక్కగా ఆశ్రయిస్తూ ఉన్నాం కదా. 40 days అయిపోయిన తర్వాత చెప్పాలి, మనం ఎక్కడో మందిరం ఎక్కడో, అంతేనా? సేవకురాలు ఎక్కడో, సేవకుడు ఎక్కడో, మనం ఎక్కడో. అవునా? చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, నీ భక్తి 40 రోజుల వరకే కాదు. నువ్వు ప్రభు పైన ఆధారపడడం, ఆశ్రయించడం ఈ 40 రోజుల వరకే కాదు, లేదా ఒక్కరోజు కాదు ప్రభు పైన ఆధారపడడం. దేవుడు నిశ్చయముగా ఈ మాట చాలాసార్లు ఈ 40 రోజులు మాట్లాడుతూ ఉన్నారు. అవునా కాదా? ఒక్కరోజు కాదండి, జీవిత కాలం అంతా ఉండాలి అది. ఆమేన్ చెప్దామా? చూడండి, 9వ వచనం, 8, 9, 10 వచనాల్లో చాలా అద్భుతకరమైన మాటను అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. చదువుతారా ఒకసారి? యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ప్రైజ్ ద లార్డ్. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా. చూడండి, ఆపత్కాలంలో దేవుడు ఎవరండి? మహాదుర్గం అవుతారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆశ్రయించిన వారికి ప్రభు మహాదుర్గముగా ఉండే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టరండి, ఎవరిని కూడా విడిచిపెట్టరు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఒక రోజు నీ పైన చూపి మరొక రోజున నిన్ను ద్వేషించే ప్రేమ కాదు ఆయన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రేమ శాశ్వత కాలము నీ పైన నిలుస్తుంది. ఆమేన్ చెప్దామా? చూడండి, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును, నలిగిన వారికి ఆయన తను మహాదుర్గమగును. ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, వేదనలో, సమస్యల్లో, భయంకరమైన పోరాటంలో, ఇబ్బందులో, ఇరుకులలో, ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా నీవు మనుషులతో చెప్పుకుంటున్న జీవితంగా నీ జీవితం ఉందేమో. లైవ్లో చూస్తున్న వారు చాలామంది ఈ రోజున కొద్దిసేపు అవుతే ఏం చేస్తామండి? కాల్స్లో మాట్లాడుతూ ఉంటాం కదా. చాలామంది సేవకుడికి సేవకురాలికి అలా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి పడేస్తారు. కానీ జీవితంలో ఏముండదండి? దేవుని పైన ఆధారపడడం ఉండదు. సేవకురాలి బాధ్యత, లేదా ఎవరికైనా ఒక విశ్వాసికి నీకున్న
ప్రార్థన విజ్ఞాపన చెప్తే ఖచ్చితంగా వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. సేవకుడు సేవకురాలు ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన విజ్ఞాపన ఇచ్చి వదిలిపెడితే కార్యం జరగదు. ఆపత్కాల సమయంలో నువ్వు నలిగి ఉన్న పరిస్థితిలో, నువ్వు బాధలో ఉన్న పరిస్థితులలో దేవుణ్ణి నువ్వు ప్రతిరోజు ఆశ్రయించే జీవితముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పైన ఆధారపడే జీవితముగా ఉండాలి. యేసు నామంలో నీ జీవితంలో నువ్వు ప్రభు పైన ఆధారపడడం నువ్వు నేర్చుకుంటే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన మహా దుర్గముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. ఆమేన్. ఆయన మహాదుర్గముగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏంటని? మహాదుర్గముగా ఉండే దేవుడు. ఆమేన్. మన దుర్గము, మన శైలము అంతా కూడా ఆయనే. ఆమేన్. ఆయన తప్ప వేరే ఆధారం ఉందా? చెప్పండి. ఉందంటారా? వేరే ఆధారం ఏమీ లేదండి. ఛాన్స్ లేదు. అవునా? తిరిగి 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 చాలామంది మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారు? హోప్లెస్. ఆ సమయంలో దేవుడు కావాలా? డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు కదా, మనుషులందరూ తృణీకరిస్తారు. ఇన్ని రోజులు ఎందుకు తిరిగినట్టు చెప్పండి? అవునా కదా? మొత్తం తిరిగి 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 అంతా అయిపోయిన తర్వాత ఇంకా శూన్యముగా కనిపిస్తున్న సమయంలో కొద్దిమందికి అప్పుడు దేవుడు గుర్తొస్తారు. ముందు గుర్తు రాలేదే? నువ్వు ముందు దేవుడు నీకు ముందుగానే గుర్తొస్తే నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దేవుడు తప్పించే దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన తప్పించే దేవుడు. ఆయన నీకు మహాదుర్గముగా ఉన్న దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్పండి. ఏంటండి మనకు వేరే ఆధారం ఉందంటారా? చెప్పండి. ఉందా? లేనే లేదు. అందుకని చెప్పండి. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన. చప్పట్లు కొడదామా? నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమైనావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. ఆమేన్. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకెత్తి నా తండ్రి నీకే ఆరాధన. ప్రతి ఒక్కరు ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. వేరే ఆధారం ఏమీ లేనే లేదు. ఆయన ఆశ్రయిస్తే ఆయన మహాదుర్గముగా ఉన్నారు. ఆయన ఆశ్రయించు వారిని ఆయన ఏం చేస్తారండి? ఆయనకి
వాణ్ణి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, విడిచిపెట్టే దేవుడు కానే కాదు యేసు నామములో. ఆమేన్. అందుకనే ప్రభుని ఆశ్రయించే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, ఎవరండి? నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 31వ కీర్తనలో 1వ వచనం. 31వ కీర్తనలో 1వ వచనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. గట్టిగా చప్పట్లు కొడదామా? 2వ వచనం. నాకు నీ చెవి ఎగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. హల్లెలూయా. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఇదంతా మాట్లాడేది? ఎవరండి? ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆశ్రయిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కూడా దావీదు కీర్తన కదా, అవునా కాదా? చూడండి, అంత చక్కగా, దేవా నీవే నా కొండయ్యా, నీవే నా కోటయ్యా, నేను ఆశ్రయించు వారిని చూడండి, త్రోవ చూపి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము. నా ఆశ్రయ దుర్గము నీవే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరెవరు ఇలా ప్రార్థన చేస్తున్నారు? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? నా కొండ నీవే అయ్యా, నా కోట నీవే అయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను నడిపించగల దేవుడవయ్యా, నన్ను నడిపించయ్యా. ప్రైజ్ ద లార్డ్. నాకు సహాయము చేయండి తండ్రి. ప్రైజ్ ద లార్డ్. నన్ను తప్పించయ్యా, నన్ను విడిపించయ్యా, నా ఆశ్రయ దుర్గమా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఇలా ప్రభువు పైన సంపూర్ణంగా ఆధారపడే ప్రార్థనగా ఉండాలండి. ఆమేన్. ఎందుకంటే వేరే ఆధారం ఏమీ లేదు మనకి. ఎటు చూసినా అంత శూన్యమే. కానీ ప్రభు పైన ఆధారపడిన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, బోలో యేసు మసీకి జై, బోలో యేసు మసీకి జై. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయనను ఆశ్రయిస్తే మన జీవితంలో మొదటిగా చూడండి, ఆయన ఎలా ఉంటారండి? దుర్గముగా, మహాదుర్గముగా ఉండే దేవుడు. ఆమేన్. ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. చూడండి, ఆయన ఆశ్రయించు వారికి ఆయన చూడండి సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏంటండి? సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆయన ఆశ్రయించు వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆమేన్. తలగా నీ జీవితం తోకగా తలగా ఉంచే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నిన్ను నిలబెట్టే దేవుడు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ స్థిరత్వం లేదో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ బలహీనంగా ఉన్నావో, ఎక్కడ చెదిరిపోయావో, ఎక్కడ అయితే నీ జీవితం అంతా నాశనం అయిపోయిన జీవితంగా ఉందేమో, మోడు బారిన జీవితంగా నీ జీవితం ఉందేమో, ఆశ్రయించడం మొదలుపెట్టు. ఆమేన్. ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ ఆశ్రయించడం మొదలుపెట్టు దేవుణ్ణి. పడిపోయిన నిన్ను, నీ జీవితాన్ని కట్టే దేవుడు తిరిగి. ఆమేన్ చెప్తామా? ఆయనని ఆశ్రయించు వారిని సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఆమేన్. ఎక్కడ ఆగిపోయావో అక్కడ ఆయనని ఆశ్రయించడం ప్రారంభించు. ఇక నీ జీవితం అద్భుతకరంగా నడిపించబడబోతుంది. ఆమేన్ చెప్తామా? ప్రైజ్ ద లార్డ్. ఆయన అంతలా నీ కొరకు ఆలోచించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఎస్, అందుకని మనం ఏం చేయాలి అండి? ఆయనను ఆశ్రయించాలి. ప్రైజ్ ద లార్డ్. నీవే స్థితిలో ఉన్నా నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. నువ్వు ఇన్ని రోజులు ప్రభు పైన ఆధారపడలేదేమో, కరెక్ట్గా ఆధారపడని వాడిగా నువ్వు ఉన్నావేమో. సగము సగము భక్తి, సగము సగము ప్రార్థన జీవితం, సగము సగము విశ్వాస జీవితం, నీ జీవితం నిలకడ లేని జీవితంగా ఉందేమో. ఇక సంపూర్ణంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా సంపూర్ణంగా ప్రభుని ఆశ్రయించడం నేర్చుకుందాం. ఆమేన్. దేవా, నీవే నా కోటయ్యా, నీవే నా కొండయ్యా, నీవే నా ఆశ్రయ దుర్గమయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశ్రయించడం మొదలుపెట్టు, నీ జీవిత చరిత్రనే ప్రభు మార్చి వేస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అలా నిలబడాలని ఉంది? నిలబడదామా? ప్రైజ్ ద లార్డ్. నిలబడాలంటే ఆయన ఆశ్రయించాలి. ఆమేన్. ఆశ్రయించడం అంటే ఆయన దగ్గరగా ఉండడం అండి. ప్రతి అవసరతలో దేవా నీవే నా దిక్కయ్యా. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలండి. ఆమేన్. 2 చేతులు చాచి అడిగే వారిమిగా మనం ఉండాలి. హిజ్కియా ఎంతమందికి తెలుసండి? హిజ్కియా గారు ఇంకా మరణము కాబోతున్నారనే వార్త ఆయనకు తెలిసింది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాటని అందజేసి ఉన్నారు. అవునా? హిజ్కియా ఆ మాట విన్న తర్వాత హిజ్కియా గారు చేసిన పని ఏంటో తెలుసా? ఒకవేళ మనమే ఆ మాట వింటే కింద బొర్లి మరీ ఏడుస్తాం. అవునా? ఇంక నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. అవునా కాదా? అవునా? వచ్చిన వారితో, చెప్పిన వారితో మనకున్న బాధనంతా వ్యక్తపరుస్తూ ఉంటాం. అయ్యో, ఎందుకు ఇలా అవుతుంది, ఏం జరిగింది, ఏమైంది, ఎన్నో ప్రశ్నలు కదా. హిజ్కియా ఒక్క మాట మాట్లాడలేదు, కానీ గోడ తట్టు తిరిగి తన 2 చేతులు పైకెత్తి ఆ భయంకరమైన పరిస్థితిలో, ఆ మరణకరమైన, అంటే ఆ వార్త, ఆ మరణిస్తావు అనే వార్త విని చాలా వేదన పడుతున్న సమయంలో, నలిగిపోతున్న సమయంలో ఆయన చేసిన పని ఒక్కటే అండి. గోడ తట్టు తిరిగి 2 చేతులు పైకెత్తి ప్రార్థించాడు, అంతే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రార్థించాడు హిజ్కియా. ఆమేన్. ఒక్క మాట యెషయా ప్రవక్తతో మాట్లాడలేదండి, దేవుడు పంపించారు. యెహోవా ప్రత్యక్షమై దేవుడు ఎవరి దగ్గర పంపించి, హిజ్కియా దగ్గర పంపించి, హిజ్కియా ఇంకా మరణం కాబోతున్నాడని చెప్పు అని పంపించిన అతను తిరిగి ఈ మాట చెప్పి యెషయా ప్రవక్త వెళుతూ ఉండగానే సగంలోనే, దారి మధ్యలోనే ప్రభు మళ్ళీ మాట్లాడుతున్నారంట. ఎవరితో? యెషయాతో. యెషయా, తిరిగి వెళ్ళి చెప్పు హిజ్కియాకి, తన ఆయుష్ని పొడిగిస్తున్నానని చెప్పు, 15 సంవత్సరాలు పొడిగిస్తున్నానని చెప్పు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకు జరిగిందంటారు ఈ అద్భుతం? చెప్పండి, ఎందుకు జరిగిందంటారు? 2 చేతులు పైకెత్తి ఆపత్కాల సమయంలో ప్రభుని ఆశ్రయించాడండి. యెషయా ప్రవక్తతో ఒక్క మాట మాట్లాడలేదు. ఆ మాట విన్నప్పుడు ఆయనకున్న బాధను వ్యక్తపరచలేదు. ప్రభుని అడుగుతున్నారు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రైజ్ ద లార్డ్. నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. అలాంటి పరిస్థితులు మనకు కూడా వచ్చినప్పుడు మనం కూడా 2 చేతులు పైకెత్తి ప్రార్థించే అనుభవం, మోకరించి ప్రార్థించే అనుభవం, దేవుని ఆశ్రయించే అనుభవం మనకు కూడా కావాలండి. హిజ్కియా ప్రార్థన దేవుని తలంపునే మార్చివేసింది. ఆమెను చెప్తామా? ఆమేన్. ఏ వ్యక్తినైతే ప్రభు పంపించారో ఆయన తిరిగి వెళ్తుండగానే మళ్ళీ ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడి, తిరిగి వెళ్ళి చెప్పు యెషయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనకు అర్థం కాలేదనుకుంటా యెషయా ప్రవక్తకి. ఏంటి, ఇప్పుడే కదా చెప్పింది, ఇంతలోనే ఏంటి, మళ్ళీ తిరిగి వెళ్ళమంటున్నారేంటి, మళ్ళీ తిరిగి నీ ఆయుష్ పొడిగించబడింది అని చెప్పమంటున్నారేంటి? అంతే అండి, ప్రార్థన దేన్నైనా, ఎవరినైనా, ఏ విషయంలోనైనా మార్చివేస్తుంది. ఆమేన్, ఆమేన్.
చూడండి, దేవుణ్ణే కదిలించిందండి హిజ్కియా ప్రార్థన. 2 చేతులు చాచి ప్రార్థించడం, ప్రభుని ఆశ్రయించడం నేర్చుకున్నారు. చరిత్ర మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. నీవు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటముతో ఉన్నా, ఏ వార్తలు నీవు విని కృంగిపోతున్న పరిస్థితిలో నీ ఉన్న 2 చేతులు చాచి ప్రభుని ఆశ్రయించడం మొదలు పెడితే నీ జీవిత చరిత్రను ప్రభు మార్చివేస్తారు. అంతే. యేసు నామంలో మన ప్రార్థన ప్రభుని కదిలిస్తుంది. ఆమేన్ చెప్తావా? ఆమేన్. ఆయన మనల్ని సిగ్గుపడనివ్వరు. ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు మహాదుర్గముగా ఉంటారు. ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టారు. 3వది, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు ఎన్నటికీ కాదు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. అందుకనే ప్రభుని ఆశ్రయిద్దాం యేసు నామములో. ఆమేన్ చెప్తామా? ఆమేన్. ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడదాం. ఆమేన్. దేవుణ్ణి అడగడం, ప్రార్థించడం ఇక ఆగకూడదు ఎన్నడు. ఈ మంట ఎన్నడు ఆగకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మంట ఎన్నడు ఆగకూడదు. ఇది ఆగని జ్వాలగా ఉండాలి. ఆమేన్ అని చెప్తామా? ఎస్. దేవుని నామానికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం. చాలా చక్కగా ప్రభు మాట్లాడి ఉన్నారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ఈ లైవ్ అనేకులకు మీరు షేర్ చేయండి. చాలా మంది అవసరతలో ఉన్నారండి. ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు. భయంకరమైన మరణ పడకల మధ్యలో ఉన్నారు. చాలా భయంకరమైన శోధనలో ఉన్నారు. కృంగిపోయి ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి ప్రజల్ని. అనేకులకు ఈ లైవ్ని షేర్ చేయండి. మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రం రాజా, మీకే స్తోత్రం అయ్యా, మీకే మహిమ రాజా. మహిమ మహిమ మహిమ. 2 చేతులు పైకెత్తి జీసస్ హల్లెలూయా. వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మీ కొరకు బ్రతికే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మీ కొరకు నిలబడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. సహాయం చేయండి అయ్యా. ఆశ్రయించే జీవితముగా మా జీవితం ఉండాలయ్యా. సహాయం చేయండి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఆ పరిస్థితులు ఏమైనప్పటికీ మీ పైన ఆధారపడే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి అయ్యా. నీ పైన ఆధారపడిన హిజ్కియా జీవితం అయ్యా, ఇదిగోండి ప్రభా, 15 సంవత్సరాలు తన ఆయుష్ని పొడిగించేలాగా చేసింది అయ్యా. ప్రభా, మా జీవితాల్లో కూడా అయ్యా ఇదిగోండి ప్రార్థన చేసి అడిగే జీవితాలుగా ఉండును గాక. 2 చేతులు చాచి ఆకాశము వైపు అయ్యా 2 చేతులు చాపి అయ్యా ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవంలో మేము నడుచుదుము గాక. మీ సహాయం మాకు తోడుగా ఉండును గాక. సహాయం చేయండి నాన్న, సహాయం చేయండి, దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. సహాయం చేయండి ప్రభా. మీ మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. మీ మాటల ద్వారా మీ ప్రేమను పొందుకోగలుగుతున్నాం. మీ మాటల ద్వారా అయ్యా మేము బ్లెస్ అవుతున్నామయ్యా. మీ పైన సంపూర్ణంగా ఆధారపడుతుము గాక. ఆశ్రయించుదుము గాక. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రారంభించబడిన ఈ ఉజ్జీవము, ఈ మంట అయ్యా ఇదిగోండి అయ్యా ఎన్నడూ కూడా ఆగకూడదయ్యా. మీ పైన సంపూర్ణంగా మేము ఆధారపడదుము గాక. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీ మాటల ద్వారా అనేక మంది జీవితాలు కదిలింపబడాలి. సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవితాలు, మా మాటలు అయ్యా, మా పద్ధతులు అయ్యా ప్రభా ఇదిగోండి మీకు ఇష్టకరమైన జీవితాలుగా అయ్యా మా జీవితాలు అయ్యా మారిపోవాలయ్యా. మా పద్ధతులన్నీ మారిపోవాలి అయ్యా. నీ బలమైన కృపను కుమ్మరించండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. కృప చూపించండి ప్రభా. యేసు నామములో అయ్యా మారిపోవాలి, మేమంతా మారిపోవాలి యేసు నామములో. సహాయం చేయండి ప్రభా. మీ పైన సంపూర్ణంగా ఆధారపడే అనుభవాలు, జీవితాలు దయచేయమని అయ్యా మా సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను ప్రభా అయ్యా నీ సేవకుడు అయ్యా నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా అయ్యా నీ కుమారుడితో ఏ వాగ్దానం చేశావో అయ్యా, నీ కుమారుడితో ఏదైతే మాట్లాడారో అది ప్రభా ఇదిగోండి మినిస్ట్రీ పట్ల అయ్యా కుమారుడి ప్రభా సేవకుడి పట్ల నెరవేర్చబడును గాక. అయ్యా సహాయం చేయండి. మిమ్మల్ని ఆశ్రయించడం మొదలు పెట్టాం. మా జీవితాన్ని మార్చేసావయ్యా, మా పరిస్థితులే మార్చివేసావయ్యా. అవునయ్యా
నిన్ను ప్రభా మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం అది ఎంతో మేలు కదా ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించాము అంతే, మా స్థితిగతులు మారిపోయాయి అయ్యా. ఇదిగోండి మమ్మల్ని ఇంకను నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి, అద్భుతం జరిగించండి, ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని అయ్యా. ఇదిగోండి విన్న వాక్యాన్ని బట్టి జీవితాలు ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.